ఈరోజు క్రైస్తవ్యాన్ని రాజ్యం వెళ్తున్నాయి. అపవాది కావాలంటే కొరియోగ్రఫీ చేసి రండి కోర్సు. ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెసర్ గంటాల ప్రకాష్ ఇక లేరు. ఈ వార్త విన్నారా? ప్రతి మనుష్యుడు ఒక దినాన ఈ ప్రయాణం చేయవలసిందే. ప్రతి మనుష్యుడు ఒక దినాన ఈ ప్లాట్ఫామ్లో దిగవలసిందే. ప్రతి మనుష్యుడు ఒక దినాన ఈ ట్రావెల్లో ఆగిపోవాల్సిందే. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుడు ప్రతి మనిషికి, నువ్వు ఎవరివైనా, ధనవంతుడివైనా, బలవంతుడివైనా, జ్ఞానవంతుడివైనా, జ్ఞానహీనుడివైనా, ధనమున్నా లేకున్నా, బంగారమున్నా, వెలగల రాళ్ళున్నా, వెండి బంగారములున్నా, మిద్దెలున్నా, మేడలున్నా, గుడిసెలున్నా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒక దినాన ఈ స్టేజీ నీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకోసం. రైట్, వెల్కమ్. ఈ సమయంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. బ్రతికి ఉన్నానంటే అది నీ కృప. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణమా నీ ముళ్ళెక్కడని ప్రశ్నించిన జీవము కలిగిన దేవుడు ఈ రోజున మన మధ్యలో ఒక దైవ జనుణ్ణి, ఒక స్కాలర్ని క్రైస్తవ ప్రపంచంలో నుండి ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుపును అందుకొని వెళ్ళినటువంటి ప్రకాష్ అన్నకు హృదయపూర్వకమైనటువంటి శుభాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం ఆదరణగా, ప్రేమగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లునుగాక. మీరు విడిచిన పరిచర్య మీ స్నేహితులు, కుటుంబీకులు, శిష్యులు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ కొనసాగించుదురుగాక. ఎస్, మీ కొరకు అన్న మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ని మీకు రిప్రజెంట్ చేసిన తర్వాత మనము ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. అయితే ఆ వీడియోలు చూసే ముందు మరి ఆగస్టు 15 మరి రాత్రికాల వేళ అన్న ప్రభు యొక్క పిలుపుని అందుకొని వెళ్ళారు. గడిచిన దినాల్లో కిడ్నీ సమస్య ద్వారా ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంతో కష్టపడుతూ, సమస్య కొరకు మరి హాస్పిటల్లో ఉండి, ఐసీయూలో ఉండి తన జీవితాన్ని తుది శ్వాస విడిచి ప్రభు పిలుపు అందుకొని వెళ్ళారు. ప్రతి మనుషుడు ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక బాధ చేత ఆ ప్రాణాన్ని విడిచేటప్పుడు, ఎంతో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ శిశువు పడే బాధ, ఆ వేదన ఎలా ఉంటుందో భూమి మీద మరణం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ మరణాన్ని తప్పించడానికి, ఈ మరణ నొప్పి ముళ్ళును విరవటానికే జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపలో మనందరం వర్ధిల్లాలి అంటే ఆయన రక్షణలోకి రావాలి, ఆయనను వెంబడించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. మరణమని ముళ్ళెక్కడని మాట్లాడినటువంటి జీవము కలిగిన దేవుడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇన్ బైబుల్. సో ఫ్రెండ్స్, ఈ రోజున ఈ మరణం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏది శాశ్వతం కాదు, అన్నీ కూడా అశాశ్వతం అని తెలుసుకోవాలి. ఇప్పటికీ బ్రతుకుతున్న ఈ జీవితం ఆయన ఇచ్చినటువంటి కృప. ఆయన పిలిచినప్పుడు వెళ్ళవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరి కోసం అన్న వీడియోస్ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడియోస్ 1 by 1 చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము, ఏం బట్టలు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఈరోజు క్రైస్తవ్యాన్ని రాజ్యం వెళ్తున్నాయి. అపవాది గురించినటువంటి సరైన వాక్యావగాహన మనం ఎక్కడో ఎవరో తెచ్చిపెట్టుకున్న అవగాహన అయితే ఉంది, కానీ కావాలంటే కొరియోగ్రఫీ చేసి రండి ఒక కోర్సు. సొంత కొరియోగ్రఫీని సృష్టించండి, మిమ్మల్ని మెచ్చుకుంటాం. అక్కడ ఇక్కడ కాపీ కొట్టి సినీ ఫక్కీలో ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని డ్యాన్స్లు వేయిస్తుంటే, అపం శుభం తెలియని ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే తల్లిదండ్రులు సిగ్గు లేకుండా చూస్తారు కదా. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా
మరి మంచి మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో, పరలోకానికి వెళ్ళే మార్గంలో, నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గంలో, ఈ భూమి మీద నీ తుది శ్వాస విడవబడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఈ సమయంలో మీ అందరి కోసం ఒక రెండు మాటలు చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. ఒక మాటను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-15. ఓకేనా? 13-15 మంచి మాటలు దేవుడు ఇక్కడ రాయించాడు. ఏమన్నాడు తెలుసా? పెద్దలు ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిందని నన్ను అడిగాను. అర్థమైందా? తెల్లని వస్త్రములు అంటే మనము ఈ భూమి మీద తయారు చేసుకున్న తెల్లని బట్టలు కాదు, మనం తయారు చేసుకున్న వస్త్రాలు అసలుకే కావు. మరి ఆ వస్త్రాల పేరేంటి? అసలు ఆ వస్త్రాలు ఏంటి అంటే, ఆ వస్త్రం పేరు రక్షణ వస్త్రం, ఆ వస్త్రం పేరు స్తుతి వస్త్రం. కాబట్టి ఆ వస్త్రాలు వేరు, ఒక ప్రత్యేకమైనవి. కలర్ షర్ట్స్ కాదు, బ్లాక్ షర్ట్స్ అయినా, రెడ్ షర్ట్స్ అయినా, వైట్ షర్ట్స్ అయినా ఏవైనా కూడా వేసుకొని ఈ భూమి మీద బ్రతకొచ్చు. కానీ ఈ హృదయం మారకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందుకోకపోతే, ప్రశుద్ధులుగా బ్రతకకపోతే ఒక దినాన నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అయితే ఇలాంటి మనస్సు కలిగి, ఇలాంటి గుణము కలిగి, ఇలాంటి భక్తి కలిగిన వారు ఆ లోకంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ పెద్దలు మాట్లాడుకుంటున్నారట, అయ్యా ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, అసలు ఎవరు వీళ్ళంతని అక్కడ మాట్లాడుకుంటున్నారు. సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో ఇక్కడ వర్డ్ మాట్లాడుతాను, చూద్దాం. 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగున నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి. యేసు నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నావా? యేసు నమ్ముకుంటే చాలా బాధపడుతున్నావు అనుకుంటున్నావా? కానీ నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, నీ దుఃఖము సమాప్తమవుతుంది. ఇక్కడ చెబుతున్నాడు, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల తమ వస్త్రములను ఉతుకుకొని, రక్తములో ఉతుక్కొని వస్తున్నటువంటి వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి అని క్లియర్గా రాశాడు. చాలామంది అంటారు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందయ్యా అని. అయ్యా, ఈ రక్తము నేను కాపాడుతుంది. ఈ రక్తంలో మీ వస్త్రాలను శరీరం, ఇప్పుడు అర్థమైందా? మీ ఈ మురికి శరీరం అరిపాదము నుంచి తల వరకు కూడా, నడినెత్తి వరకు కూడా రోగములతో, బాధలతో ఉన్నటువంటి ఈ బాడీ. సో ఆ క్రీస్తు యొక్క రక్తంలో క్లీన్ కావాలి. అప్పుడు మోక్షానికి వారసుడు అవుతావు, పరలోకానికి హక్కుదారుడు అవుతావు. అలా హక్కుదారుడిగా మరి ప్రకాష్ గంటల గారు చేరుకున్నారని నమ్ముదాం. అంతేకాకుండా వారు చెప్పినటువంటి మాటలు, వారు చేసిన ప్రసంగాలు మనకు చాలా మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, వారి కుటుంబం కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఈ యొక్క పార్థివ దేహం మరి భూస్థాపన కార్యక్రమానికి విచ్చేయబోతున్న వారందరికీ కూడా శుభాలు. మరి ప్రాముఖ్యంగా రక్షణ టీవీ లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు. ప్రాముఖ్యంగా మన మధ్యలో లేనటువంటి ప్రొఫెసర్ ప్రకాష్ గారికి హృదయపూర్వకమైనటువంటి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషకరమైన దినం కాబట్టి ఆమేన్. హల్లెలూయా.